నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి జీవితంలో జూలై మాసంలో 12, 13, 14, 15 తేదీల్లో రహస్యంగా మీ ఇంట్లో జరగబోయే ఒక మహా అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు గురించి అత్యంత విపులంగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. మీ జీవిత గమనాన్ని, మీ తలరాతను శాశ్వతంగా మార్చవేయబోయే ఒక దివ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లోనే మీరు కళ్ళారా చూస్తుండగానే సంభవించబోతుంది. ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి మీ జీవితంలో వస్తున్న ఆ సానుకూల మార్పును గమనించి ఇది నిజమేనా లేక కళ అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అనిర్వచనీయమైన దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక పీడకలల వెంటాడిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు అనే దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రచండమైన దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని తన ఆధీనంలోనికి తీసుకోబోతుంది. మీకు ఒక అభేద్యమైన రక్షణ కవచంలా నిలవబోతుంది. అవునండి, మేము చెబుతున్న ఈ మాటలలో ఒక్క అక్షరం కూడా అతిశక్తి కానే కాదు. ఇది అక్షరాల పరమసత్యం. మీరు ప్రస్తుతం ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్ కోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే ఒక ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే ఈ అమూల్యమైన విషయాలను మీ మనసు పొరల్లోకి, మీ ఆత్మ లోతుల్లోకి ఇంకిపోయేలా అత్యంత శ్రద్ధగా వినండి. ఇలా చేయటం వల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థం దొరుకుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును బలంగా తడుతుంది. నిద్రాణమై ఉన్న మీ ఆత్మను మేలుకొలుపుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి మిమ్మల్ని విజయ శిఖరాల వైపు నడిపిస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ అమూల్యమైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు మీరు పూర్తి ఏకాగ్రతతో, పరిపూర్ణమైన నమ్మకంతో వినండి. అప్పుడే మేము మీకు ఏమి చెప్పదలుచుకున్నామో, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు యొక్క స్వరూపం ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే భక్తితో, విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై నెలలో 12, 13, 14, 15 తేదీల్లో మీ ఇంటికి రహస్యంగా, ముఖ్యంగా ప్రతిరోజు మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీకు కనుక పూర్తిగా తెలిస్తే మీరు వణికిపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని, ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కానీ దీనిని మీరు ఇప్పటి వరకు గ్రహించలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్లుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకు ఇంత పగబట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తెలియక చేసిన తప్పులకు క్షమించమని వేడుకుంటారు. మీ జీవితం ఇకపై ఆ దైవానికి అంకితం చెయ్యాలనేంత గొప్ప ప్రవర్తన మీలో కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది, అత్యంత సంక్లిష్టమైనది కూడా. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం
ఎప్పుడు సర్వే జన సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. చిన్న మాటకు నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కుంగిపోతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే ఆ పగులు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు, విపరీతంగా భయపడిపోతారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపం ఏమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదన పడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ ఆ కన్నీటి చారలను కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసే అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వస్తుంది. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. జాలి చూపే వారికన్నా ఎగతాళి చేసేవారే ఎక్కువ అని వీరు ఎప్పుడో గ్రహించారు. అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవరు సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళుతూ ఉంటారు. వీరు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారి చేతికి అందింది. మిగిలిన 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లు బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. ఆ జగద్రక్షుడైన భగవంతుని అనుగ్రహం వల్ల మీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 101% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా అచంచలమైన విశ్వాసంతో నమ్మండి. మీ శ్రమకు తగ్గ ఫలితం మీకు అంది తీరుతుంది. మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం. తన పిల్లల భవిష్యత్ గురించి, వారి చదువుల గురించి, వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడడానికైనా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు. తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు. అయితే ఇంతటి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశి వారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలో వారిని ఆపటం ఎవరి తరము కాదు. ఈ మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని, తమ ప్రతిభను తాము నమ్మరు. ఆత్మాన్యూనత భావంతో సతమతమవుతూ ఉంటారు. ఈ ఒక్క కారణం వల్లే వీరు జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను చేజార్చుకున్నారు. ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి. మిథున రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం. వాటిని ఒక పీడలాగా భావించి మర్చిపోండి. రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు, సహనాలతో మీరు ముందుకు సాగారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి. పాపం ఈ మిథున రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. కానీ వీరికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి దెబ్బలు తిని మళ్ళీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనం. వారి చుట్టూ ఉన్న స్వార్థపరులు
స్వార్థపరులైన మనుషులే. ఈ మిథున రాశి వారు పాఠ్యపుస్తకాలలో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వారి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. మీ గుండె వెన్న లాంటిది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు సోలాల్లా బలంగా తగిలాయి. ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవ్వరు లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని తీవ్రంగా మదన పడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవ్వరికి ఏ చిన్న అన్యాయం చెయ్యలేదే అని ఆ భగవంతుడిని నిష్ఠూరంగా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, సకల గ్రహాలకు, సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. ఆయన మీ రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి కూడా పరమ మిత్రుడు, నాలెడ్జ్ ప్రసాదించే ఆది గురువు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, కష్టకాలంలో కూడా మీరు వీడని మీ మానవత్వానికి, మీ నిజాయితీకి, మీ ధర్మనిరతికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు, ఆ భోలా శంకరుడు పూర్తిగా మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో, ఒక దివ్యమైన పరిమళం రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు. ఆయన మీతోనే ఉంటున్నాడు, మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు అన్నీ గుర్తుకు వస్తాయి. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఈ ప్రమాదం జరగబోయే ముందు, మీ ప్రయాణం రద్దవ్వడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయటపడడం వంటివి ఆయనే తెర వెనక ఉండి నడిపించిన లీలలు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా, ఇంత ఆరోగ్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆయన ఉనికిని అంగీకరించి ఆయనను శరణు వేడాల్సిన తరుణం ఇదే. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజస్వరూపంలో మన ముందుకు రాదు. నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ శివయ్య మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించాడని అర్థం చేసుకోండి. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో ఆరాధించడం ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది కదూ. ఎందుకంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు విజ్ఞానానికి, తెలివితేటలకు కారకుడు. శివుడు జ్ఞానానికి అధిపతి, పరమ జ్ఞాని, ఆది యోగి. అందుకే మీకు శివుడికి విడదీయరాని అద్భుతమైన బంధం ఉంది. మిథున రాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు, లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. అది మీ ఇంటిని ఒక ఆలయంలా పవిత్రంగా మారుస్తుంది.
మారుస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ, గుడిలో వినిపించే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ, లేదా మల్లెపూల సువాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. ఇవి ఏమీ మీ భ్రమ కాదు, మీ ఊహ అస్సలు కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయన భోలా శంకరుడు, భక్తు సులభుడు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుంచి భక్తితో జారే ఒక బాష్పం ఆయనకు కోటి గంగా నదులతో చేసే అభిషేకాలతో సమానం. మీ నిస్వార్థమైన పిలుపు ఆయనను కదిలిస్తుంది. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు పూర్తి శ్రద్ధతో, భక్తితో జపించండి. ఇలా చేయటం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అపారమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీ చుట్టూ ఒక దైవిక శక్తి ఏర్పడుతుంది. అలాగే ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం నాడు వచ్చే ప్రదోషకాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చెయ్యండి. ఆ నీటితో పాటే మీ కష్టాలను, బాధలను కూడా ఆయనకు సమర్పిస్తున్నట్లుగా భావించండి. ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీ భారాన్ని ఆయనే మోస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలియక చేసిన పాపాలను, పూర్వజన్మన కర్మల నుండి హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ మహాశివుడి ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరో మహాశక్తి ఉంది. ఆ శక్తి మీ ఇంటి కులదేవత. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను విస్మరించకూడదు, మర్చిపోకూడదు. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ మూలాలను కాపాడే శక్తి. కులదైవాన్ని మరవడం అంటే చెట్టు తన వేర్లను తానే నరుక్కోవడం లాంటిది. శివుడు విశ్వానికి తండ్రి అయితే కులదేవత మీ వంశానికి తల్లి లాంటిది. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వారిని నిత్యం స్మరించుకుంటూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో భక్తితో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది, మీకు మరింత వేగంగా మేలు చేస్తుంది. వారి అనుగ్రహం మీకు తోడవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు మీపై ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికే 1000 రెట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి. మీకు హాని తలపెట్టిన వారే పతనం అవుతారు. ఆ మహాదేవుడి రక్షణ కవచం మిమ్మల్ని అన్నింటి నుంచి కాపాడుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చయ్యి మీకు ఆస్తి రూపంలో, బంగారు రూపంలో, భూముల రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే
కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి. ఆ భగవంతుడు మీకు అలాంటి మార్గాలను చూపిస్తాడు. మీ బుద్ధిని ఆ దిశగా నడిపిస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన ఎంతో కాలంగా మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంతో ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. చదువులో, వృత్తిలో రాణించి వృద్ధిలోకి వస్తారు. వారి ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనులలో బిజీగా ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చెయ్యకండి. ఆ మహాశివుడిని మీ మనసులో, మీ శ్వాసలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. ఓం నమః శివాయ అని స్మరించి అడుగు ముందుకు వేయండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని రాబోయే కాలంలో ముందుకు నడిపించే రథసారథులు. వారే మీ జీవిత నౌకకు చొక్కానిగా నిలుస్తారు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నింటినీ తన జటాజూటల్లో బంధించి మిమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో, శరణాగతి భావంతో ఆయనను శరణు వేడటమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరగనేది ఉండదు. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగమైన, వ్యాపారమైన, రాజకీయమైన, కళారంగమైనా సరే అందులో అగ్రగామిగా ఒక శిఖరంలా నిలుస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దైవానికి మేమేమీ చేయలేకపోయామే అని బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు. కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యము చేసుకుంటూ ఉంటే ఆ వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు, దరిద్రాలు కూడా పటాపంచలు అయిపోతాయి. అర్థమైంది కదా మిథున రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో? ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ హృదయాన్ని తాకితే, మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మిథున రాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసు చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని మరియు మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.